So you are supporting to the Trump rules. 100% and I belong to the party too. So That is the reason. No, or it's not you're the really reason. seeing It's not the reason. It's not the reason. నేను అసలు యాక్చువల్గా practically didn't you face anything negative from the students? ఇక్కడ నాకు కాల్స్ వస్తున్నాయి, స్టూడెంట్స్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు విత్ ఇన్ ద యూనివర్సిటీలో వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ సిస్టమ్. ఇఫ్ యూ వాంట్ మీకు ట్రంప్కి ఏదైనా చెప్పాలి అని అనుకుంటే కూడా స్టూడెంట్స్ వర్షన్ మీరు ఏం చెప్తారు? స్టూడెంట్ వర్షన్ ఏం చెప్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ చేసేది ఆల్రెడీ చేస్తున్నాడు. ఆ కోటా సిస్టమ్ తీసేయడము, స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఐ వాంట్ దెమ్ టు లుక్ ఎట్ ప్రాపర్లీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. ఊరికే ఏదో అంటే ఒక డ్రైవర్ లైసెన్స్ తీసుకొని టికెట్ వస్తే దాన్ని ట్రిగ్గర్ చేసేసి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ప్రాపర్గా, ఒకవేళ ఇప్పుడు చేస్తున్నది ఏంటి, ఈ లాస్ట్ ఇయర్ ఉన్న ఈ పాలస్తైన్ ఇష్యూ గురించి ఎవర్ కిడ్స్ డ్యామేజ్ ద ప్రాపర్టీ, స్కూల్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ అయింది. దాంతోపాటు కొందరు అమాయకులు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అది వీ నీడ్ టు బీ కేర్ఫుల్. ఓకే, ఇలాంటి రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారని మీరు అంటున్నారు. ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ అదే అయితే కనుక కేసు, ఐరోపా, కెనడా అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా. కమింగ్ టు ద ఇండియన్స్కి వచ్చేసరికి వాళ్ళు చాలా అంటే లైక్ ఇన్వెస్ట్ చేస్తారు వర్క్ విషయంలో కానీ ఎవ్రీథింగ్. మరి వేరే కంట్రీస్కి వెళ్ళే ఛాన్సెస్? నేను ఇప్పుడే ఒక ఫ్రెండ్ కన్సల్టెంట్తో మాట్లాడొస్తున్నాను యాక్చువల్గా. సో అడిగాను, అదే క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే అల్టిమేట్ గోల్ ఈజ్ అమెరికా అంటారు. ఎక్కడైనా పోనీ ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ టు బీ సెటిల్డ్ ఇన్ అమెరికా. అది గోల్. అంటే ఇప్పుడే కాదు, అది ఇప్పుడు 35 years ago నేను వెళ్ళినప్పుడు కూడా మా గోల్ అదే ఉండింది. అది రాకపోతే ఇంకో కెనడాకి వెళ్ళి ట్రై చేయొచ్చు, మళ్ళీ కెనడా నుంచి అమెరికాకు పోవచ్చు అనేది ఆలోచిస్తారు జనరల్గా. ఆల్వేస్ అమెరికా వెల్కమ్స్ స్టూడెంట్స్. అమెరికాలో రూల్స్ చేంజ్ ఏం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే లేదండి. మీరు ప్రాక్టికల్గా చూసారు కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ ఎర్న్ చేస్తూ చదువుకోవడానికి వస్తారు? ప్రాబబ్లీ నేను బయట ఏ స్టోర్కి వెళ్ళినా కూడా కనిపిస్తుంటారు మన స్టూడెంట్స్. సో 90% మనం అనుకున్నా కూడా ఇప్పుడు 10% స్టూడెంట్సే వస్తారా? అంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ వస్తారు కదండి. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ పాపం వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, కష్టపడతారు వాళ్ళు. కాకపోతే పరిస్థితులు బాగాలేనప్పుడు కొన్ని రోజులు ఆపాలి. అంటే నేను అడ్వైస్ చేయలేదు. మిడ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ లైక్ 4 years ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, 2 years కంప్లీట్ అయింది, 2 years కూడా ఎర్నింగ్ చేస్తూ చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎర్నింగ్ అంటే యు ఆర్ వయలేటింగ్ రూల్. సో వాట్స్ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ముందున్న ఆప్షన్ ఏంటి? ముందున్న ఆప్షను మీరు ప్రిపేర్ అయ్యి వచ్చిండ్రు అమెరికాకి. అమెరికాకు ఆల్రెడీ మీరు బ్యాంకులో డబ్బులు చూపించి వచ్చిండ్రు. అది ఏం చేసిండ్రో తెలియదు. మై అడ్వైజ్ ఏంటంటే అమెరికాలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి రూల్ వయలేట్ చేస్తే ఇట్ గోస్ ఇన్ టు రికార్డ్. ప్లీజ్ డూ నాట్ డూ దట్. ఈ 2 సంవత్సరాలు ఏదో విధంగా కష్టపడండి, ఫ్రెండ్స్ని అడగండి, రిలేటివ్స్ని అడగండి, కమ్యూనిటీ మరీ దెర్ ఇస్ ఏ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఆట ఉంది, తానా ఉంది, ఏమైనా ఎమర్జెన్సీస్ అయితే హెల్ప్ చేస్తారు ఆర్గనైజేషన్స్. వెరీ గుడ్ ఆర్గనైజేషన్స్ యాక్చువల్గా. ఈ అన్ని ఆర్గనైజేషన్, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా మనది ఏ కష్టం వచ్చినా కూడా జంప్ అయిపోతారు. అట్లాంటివి మీకు ఎమర్జెన్సీ ఉంటే ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేస్తే, అదర్వైజ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్, ఆస్క్ యువర్ రిలేటివ్స్, బట్ డోంట్ వయలేట్ ద రూల్. ఒకసారి మీ రికార్డులకు వెళ్ళిపోతే మీకు గ్రీన్ కార్డ్ రావడం కానీ ఏదైనా కూడా ఫ్యూచర్లో కష్టం అవుతుంది. అట్లాంటివి చేయొద్దు. దట్స్ మై అడ్వైస్.